గురించి వాక్యాలన్నీ యేసయ్య గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం వాక్యాలన్నీ కూడా మన హృదయంలో ఉండాలి. ఈ వాక్యం బాగా చదవాలి. చూడకుండా చెప్తే సామర్థ్యం ఉండాలి ఈ అధ్యాయం. ఎందుకంటే యేసు ప్రభు వారు ప్రాముఖ్యమైన అధ్యాయం. యెషయా గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం 53వ అధ్యాయం యేసు ప్రభు వారి గురించి. ఇప్పుడు మనం యేసు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, ఎందుకు శిలువలో మరణించవలసి వచ్చింది అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజులు ఎందుకు ఈ రోజులు ఏంటి? ఈ శ్రమ దినాలు. యేసు ప్రభు వారు శిలువకు తాను అప్పగించుకోవడానికి సిద్ధపడుతున్న దినాలు. ఆయన వేదనతో రోదనతో ప్రార్థన చేశారు. ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయనకు ముందే తెలుసు కనుక, ఆయన సర్వవ్యాపి సర్వజ్ఞాని కనుక ఆయన ముందుగానే తెలుసు కనుక వాడు ఎలా హింసిస్తారు, ఎలా బాధిస్తారు, ఆయన ఎలా శిలువలో ఆయన ఎట్లాంటి శిలువలో మరణిస్తాడో ఆయనకి ముందే తెలుసు కనుక ఆయన మహా రోదనతోనూ వేదనతోనూ ప్రార్థన చేశాడు. ఆయన సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుని తీసే ప్రభు ఆయన ప్రార్థన చేసి ఆయన నీ చిత్తమే సిద్ధించడం కాక ఆయన ప్రార్థన చేశాడు. అంటే ఒక ఘోరమైన జుగుప్సాకరమైన శాపగ్రస్తమైన శిలువ మరణాన్ని పొందబోతున్నాడు. ఇప్పుడు ఒకసారి మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శిలువ మరణం జ్ఞాపకం చేసుకోవాలి. మన కోసం లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన గురించి రాయబడింది. ఏంటి దినాలు? లెంట డేస్ అంటారు. లెంట అంటే చిగుర్చుట అంటాం. లెంట అంటే చిగుర్చుట. ఏం చిగురించాలి? మన ఆత్మీయ జీవితం చిగురించాలి. ఈ 40 దినాల్లో మన ఆత్మీయ జీవితం చిగురించాలి. చిగురించాలంటే ఏం చేయాలి? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే చిగురిస్తాం, ఆత్మీయంగా ఎదుగుతాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన విజ్ఞాపన అంటే ఒక పనులన్నీ పక్కన పెట్టేసి, వాస్తవానికి ఏం చేయాలంట? పనులన్నీ పక్కన పెట్టేసి ఉపవాసం ఉండి 40 దినాలు ప్రార్థన చేయాలి. అది అప్పుడు ఏం చేస్తాం? చిగురిస్తాం, ఆత్మీయంగా చిగురిస్తాం. అందుకని వీటిని వెంకటేశ్ అన్నారు. వెంట అంటే చిగుర్చుటని అర్థం. ఉపవాస దినాలు ఇవి పశ్చిమ బుధవారం నుంచి ఈస్టర్ వరకు కొనసాగుతాయి. ఈస్టర్ నుంచి వెనక్కి 46 దినాలు లెక్కేస్తే వచ్చే బుధవారాన్ని పశ్చిమ బుధవారం అంటారు. అది అమావాస్య ముందు కావచ్చు, తర్వాత కావచ్చు. ఈ సంవత్సరం అమావాస్య మనలాంటి వచ్చింది పశ్చిమ బుధవారం. సాధారణంగా అమావాస్యకు ముందు రోజు వస్తుంది. అంటే ఈస్టర్కి 46 దినాలు అంటే 6 ఆదివారాలు తీసేస్తే 40 దినాలు ఉపవాస దినాలు ఖచ్చితంగా. సాధారణ ఉపవాసం వాళ్ళు ఏం చేస్తారంటే సోమవారం నుండి శనివారం వరకు ఉపవాసం నుండి భోజనం కానీ టిఫిన్ కానీ చేయకుండా ద్రవాహారాలు మాత్రమే తీసుకుని ఆదివారం రోజున భోజనం చేస్తారు, సండే రోజు భోజనం చేస్తారు. అది కొంతమంది అసలు భోజనం చేయకుండా 40 దినాలు ఉంటారు. సండే రోజు కూడా భోజనం చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది మాంసాహారం ముట్టరు. ఇలాగ ఎవరికి తోచిన పద్ధతిలో వాళ్ళు చేస్తారు. ఒక ప్రత్యేకమైన వస్త్రధారణ కలిగి ఉపవాసం ఉంటారు. తర్వాత కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా నడుస్తారు. ఇప్పుడు ఇలాగ రకరకాల పద్ధతులతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అయితే ఇది ఒక ఆచారం కాదు సుమా. బైబిల్ ఎక్కడా కూడా ఇది చేయాలని రాయబడలేదు. బైబిల్లో 40 దినాలు ఉపవాసం చేయండి అని ఎక్కడ రాసి లేదు. ఇది ఆచారం కాదు. అయితే ఎవరు పెట్టారు ఇది? క్రీస్తు శకం 8వ శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ వారు, మెథడిస్ట్ వారు
వాళ్ళు పెట్టిన ఆచారం, వాళ్ళు పెట్టేది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ శ్రమ దినాల్లో మరి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే బాగుంటుంది అని అనుకుని వాళ్ళు ఫస్ట్ వాళ్ళు 40 గంటలు పెట్టారంట. 40 గంటలు ఏం సరిపోతుంది అని మళ్ళీ వారం రోజులు అంటారంట. అదే వారం రోజులు కాదు, 4 రోజులు 40 దినాలు అన్నారంట అని వాళ్ళు 40 రోజులు ఉపవాసము ఉండాలని డిసైడ్ చేసుకుని అప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్కి ముందు వచ్చే 46 దినాలు ఆదివారం తీసేస్తే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. భస్మ బుధవారం అంటే ఏంటి? మరి భస్మ బుధవారం అంటే ఏంటి? మనకి ఈస్టర్కి ముందు వచ్చే ఆదివారం అంటే గుడ్ ఫ్రైడే మట్టల ఆదివారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. గుడ్ ఫ్రైడే ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారం అంటారు. ఆ రోజు ఏం చేస్తారు? మట్టలు తీసుకొస్తారు. ఖర్జూర మట్టలు కానీ, ఈత మట్టలు కానీ, కొబ్బరి మట్టలు కానీ ఏం దొరికితే ఆ మట్టలు తీసుకొచ్చి ఆ ఊరేగుతారు. పొద్దుటే పిల్లలందరూ కూడా, సండే స్కూల్ పిల్లలందరూ కూడా వాళ్ళు తీసుకుని మట్టలు పట్టుకుని ఊరేగుతారు. హోసన్నా జయమని ఊరేగింపు చేస్తారు. ఎందుకు? ఆ మట్టల ఆదివారం రోజుని యేసు ప్రభు వారు యెరూషలేము గాడిద మీద వెళ్ళాడు. గాడిద మీద ఊరేగింపుగా వెళ్ళాడు. వీళ్ళందరూ కూడా హోసన్నా జయము అనుకుంటా ఆయన ఊరేగింపుగా యెరూషలేములోకి ఆయన జయప్రవేశం చేశాడు. ఆ రోజు దాని సందర్భంగా మట్టల ఆదివారం అంటారు. అందుకనే దాన్ని మట్టల ఆదివారం అని అంటారు. ఆ మట్టల ఆదివారం రోజున మట్టలు పట్టుకుని ఊరేగించిన మట్టల్ని జాగ్రత్త పెడతారు. పోయిన సంవత్సరం ఊరేగిన మట్టలు జాగ్రత్త పెట్టి ఇప్పుడు పశువు బుధవారం రోజుని ఆ మట్టలు కాల్చి బూడిద చేసి ఈ మసక మీద శివగుర్తులు వేసుకుని పశువు బుధవారంతో ఉపవాస ప్రార్థన ప్రారంభిస్తారు. పశువు బుధవారం అంటే బూడిదతోటి శివగుర్తు వేసుకుని ఉపవాసం ప్రార్థన. మరి బూడిదని శివగుర్తుగా ఎందుకు పెట్టుకోవాలనుకున్నారంటే ఇప్పుడు ఆదికాండం 3:19 ప్రకారం నువ్వు మన్ను నుండి తీయబడిన వాడి కనుక నువ్వు మన్ను అయిపోతావు రాయబడు. అంటే మనం మట్టిలోకి వచ్చాం, మట్టిలోనే కలిసిపోతాం. అంటే మనం బూడిద. అందుకని బూడిదతో శిలువ వేసుకుని అంటే మనం మన్ను నుంచి తీయబడ్డాము కాబట్టి మళ్ళీ తిరిగి మన్నులోనే కలిసిపోతాం అనే వాక్యానుసారంగా మనం బూడిదలో కలిసిపోతాం అని దానికి సాదృశ్యంగా బూడిదని నొసటికి పూసుకుని శిలువ ఆకారం వేసి పశువు పదార్థం నుంచి ఉపవాసం ప్రారంభించాలని పెట్టారు. అలాగా 10 సంవత్సరం కొనసాగుతుంది. అది పశువు పదవారం అంటారు. ఇంకా లెంట డేస్ అంటే ఇది వసంతకాలం. చెట్లు చిగురిస్తాయి, పువ్వులు పోస్తాయి. మనుషుల్లో కూడా బ్లడ్ చేంజ్ అవుతుంది, రక్తం చేంజ్ అవుతుంది. అంటే పాత రక్తం పోయి కొత్త రక్తం వస్తుంది. ఇప్పుడు మనుషులు యవ్వనం సంతరించుకుంటారు, అంటే కొత్తదనం సంతరించుకుంటారు. ఇటువంటి ఎండా గట్టిగా ఉండదు, ఇటు చలి గట్టిగా ఉండదు. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇది, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇప్పుడు ఇక ఈ 46 దినాలు, ఈ 40 రోజులు దాటిపోతే ఎండలు గట్టిగా కాస్తాయి. విపరీతమైన ఎండలు కాస్తాయి. మనం తట్టుకోలేని పరిస్థితి. మరణాల శీతాకాలం చలి గట్టిగా పెట్టింది. ఆ చలికి మనుషులందరూ మొత్తం పోయారు. అందరూ ఇక కొబ్బరి నూనె రాసుకుని, యాప చేసుకుని, ఇది మాయిశ్చరైజర్ పూసుకుని, ఏవేవో చేసుకుని అట్లా. అయితే ఒక చక్కని వాతావరణం అటువంటి ఉందంటే ఇప్పుడే ఈ 40 దినాలు ఇదే వసంతకాలం. అందుకని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి దర్శించుకుంటే ఆయన ఎప్పుడు ఉంటేనా ఇక యాంత్రికంగా ఇక తినటం, తాగటం, పడుకోవడం, ఆ డ్యూటీ చేసుకోవడం ఇదే కాకుండా ఈ 40 దినాలన్నా దేవుడి కోసం ప్రత్యేకించుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించాలని ఒక నియమంగా పెట్టారు. అంటే యాంత్రికంగా ఇంకెప్పుడు ఆ సంపాదన కోసమే పరిగెత్తి, ఆ డ్యూటీల కోసమే పరిగెత్తి, ఆ తింటం తాగడంతో సరిపోతుంది మానవుడి జీవితం. ఒక సుఖము లేదు, ఒక సంతోషం లేదు, ఒక ఆనందము లేదు.
ఎప్పుడు ఆనందం అంటే ఇప్పుడు విశ్రాంతి దినాన్ని ఇప్పుడు విశ్రాంతి దినం ఎందుకు పెట్టాడు దేవుడు? మీరు 4 రోజులు కష్టపడి పనిచేసి విశ్రాంతి దినమైనటువంటి ఆదివారం రోజున దేవుడి సన్నిధికి వచ్చి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఆరాధించి ఆ రోజైనా మీరు సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఎందుకంటే మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ పనిలో టెన్షన్లు, ఒత్తిళ్ళు, అక్కడ పై అధికారులతో ఆ ఇబ్బందులు, రకరకాల సమస్యలు. దేవుడి సన్నిధిలో అవన్నీ ఉంటాయా? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుటుంబంలో సుఖ సంతోషాలు. అందుకనే విశ్రాంతి దినం పెట్టండి దేవుడు. అలాగే వెంకటేశ్వరు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా దేవుడిని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఉపవాసం దేవుడు మహాకృపను బట్టి ఉపవాసం స్టార్ట్ చేసి బుధవారం నుంచి ఉపవాసం 4 రోజులు అయిపోయింది. ఇవాళ 5వ రోజు. ఇవాళ లేదు, ఇంకా రేపటి నుంచి మళ్ళీ శనివారం. మరి నాకు షుగర్ ఉంది, నరాలు కూడా కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి అప్పుడప్పుడు తలనారాలు. మరి ఎలా ఉండగలుగుతున్నాను భోజనం తినకుండా, టిఫిన్ చేయకుండా? అంటే ఆ మహాదేవుడు కృప, ఆయన శక్తి నాలో ప్రవేశించింది. తింటలేదు, భోజనం చేయట్లేదు, టిఫిన్ కూడా చేయట్లా. పొద్దున్న లేచి 12, 2 వరకు కూడా ఈ మధ్యలో ఒకసారి టికెషన్ తాగుతాను. 2, 3 గంటల వరకు అలాగే ఉండిపోతాం. ఇంకేం ఉండదు, ఏం తినదు. 3 గంటల వరకు ఏం తినేది ఉంటుంది. ఇదంతా ప్రార్థన చేసుకుంటూ టికెషన్ తాగుతాం. ఎక్కడ తిరగడం ఉండగలుగుతాం, దేవుడు ఉంచుతాడు. అది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఉండాలి అనుకుంటే ఉంటాం ఖచ్చితంగా, ఎందుకంటే కూడా ఉండగలుగుతాం. ఆ రకంగా మరి ఇప్పుడు 4 రోజులు ఉపవాసం ఉంది, ఇలా నిలబడ్డారంటే బలం ఎక్కడదంటే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన బలం ఇది. అందుకనే ఈ 40 దినాలన్నా ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ చక్కని ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే బాడీ తేలిపడుతుంది, ఆరోగ్యంగా ఉంటాం. బాడీ తేలిపడుతుంది. నా బాడీ తేలిపడింది ఉపవాసంలోకి వచ్చిన తర్వాత. నా బాడీ తేలిపడింది. అందుకని ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుడితో గడపాలి. ఆయన కళల దర్శనం చూపిస్తాడు. ఒక మాట అడుగుతాం, చెప్తారా? చచ్చిపోవడం కళ్ళపోతే మంచిదా చెడ్డదా చెప్పండి? చచ్చిపోవడం కళ్ళపోతే మంచిదా చెడ్డదా? చచ్చిపోవడం కళ్ళబోతారు కదా మన పితృలు కానీ, బంధువులు కానీ, చుట్టుపక్కల కానీ కళ్ళబోతారా? మరి మంచిదా చెడ్డదా? చచ్చిపోవడం కళ్ళబోతే మంచిదా చెడ్డ? మంచిదేనా? మంచిదే. అమ్మ కరెక్ట్గా చెప్పి చచ్చిపోవడం ఎవరైనా కళ్ళకు వస్తే మంచిదే. మన పితృలు వస్తే కళ్ళకు వస్తే మంచిదే. మన బంధువులు కానీ, చుట్టాలు కానీ, లేదా ఎదురులో కానీ, పక్కలు కానీ కళ్ళకు వస్తే చచ్చిపోవడం ఎవరైనా మంచిది. అయితే వాళ్ళు ఆరోగ్యంగా వస్తే ఇంకా మంచిది, వాళ్ళు సంతోషంగా ఉండి వస్తే ఇంకా మంచిది, వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు వస్తే ఇంకా మంచిది. ఏడుస్తున్నట్టు వస్తే మంచిది కాదు. గుర్తుపెట్టుకుని ఏడుస్తున్నట్టు రాకూడదు, కళ్ళలో ఏడుస్తున్నట్టు రాకూడదు. కళలో స్వప్నశాస్త్రం కూడా ఉంది. నేను చెప్తానే ఉంటాను, ఈ కళల గురించి మీకు చెప్తానే ఉంటాను. ఒకేసారి చెప్పడానికి కుదరదు కానీ చెప్తా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. అది ఏడుస్తూ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రార్థన చేయాలి. ఏడుస్తూ ఎవరైనా వచ్చారంటే పనులకి ప్రార్థన చేయాలి. ప్రభా, కీడు నుండి తప్పించండి, ఏం జరగబోతుంది ఆయన అని మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు కీడు నుంచి తప్పిస్తాడు అనమాట. అంటే మనల్ని అలర్ట్ చేయడానికి దేవుడు కూడా కొన్ని సంకేతాలు పంపుతాడు, కొన్ని సంకేతాలు మనకి పంపుతాడు. అయితే ఈ ఉపవాసంలోకి వచ్చిన తర్వాత భాషంలో కళ్ళు చూపించాడు దేవుడు. ఏం చూపించాడు? మా బంధువులందరూ, చుట్టాలందరూ అవునా అని ఆశ్చర్యపోతున్నట్టుగా చూస్తున్నట్టు, మేము గ్రాండ్ గా మా అబ్బాయి పెళ్లి చేస్తున్నట్టు కళ్ళు చూపించాడు. జ్యోతి ప్రకాష్ పెళ్లి మేము గ్రాండ్ గా చేస్తున్నట్టు, వాళ్ళు మా వాడిని చూసి ఆశ్చర్యపోతున్నట్టు దేవుడు కళ్ళు చూపించాడు. ఎందుకంటే నేను ప్రార్థన కూడా అలాగే చేస్తాను. ప్రభా, మిమ్మల్ని నమ్ముకున్నాను కాబట్టి నాన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయేదిగా వివాహం చేయాలి, పెళ్లి చేయాలి, గ్రాండ్ గా చేయాలి. వాళ్ళు ఎందుకు ఇతను ఇంత ఆశీర్వాదంలోకి వెళ్ళాడు అంటే అప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వలన అని వాళ్ళు అనుకోవాలి. నా సాక్ష్యం వాళ్ళకి కనపడాలి, అప్పుడు వాళ్ళు కూడా దేవుడు నమ్ముకోవాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. అట్లాగే చూపించాడు దేవుడు. రాత్రి చచ్చిపోయిన కళ్ళవచ్చు మా ఇంటి ఏంటబ్బా ఆవిడ అడుగుతాను, నువ్వు చచ్చిపోయి కదా అని అడుగుతున్నాను కళ్ళను. ఆవిడంటే ఏదో చెప్తాను. ఆ తర్వాత ఇక మా తమ్ముడు
మా తమ్ముడు కూడా చనిపోయాడు బాబు. మా తమ్ముడు ఆ తర్వాత సినిమా సంస్కృతి సినిమా అందరూ సీనియర్ గా కనిపించారు. కళ్ళన్నారు సినిమా ఉన్నారు కదా చనిపోయిన వాళ్ళందరూ కనిపించారు. వడదలుతుంది మన యూట్యూబ్ లో చూస్తుంటే చూడండి అలాగే వచ్చారు. అట్లా కళ్ళపడ్డారు నా కళ్ళ రాత్రి శుభం జరుగుతుంది. కళ వస్తుంది చనిపోయిన వాళ్ళు కళ్ళకు వస్తారంటే శుభం జరుగుతుంది. ఎందుకు మరి అలాగే చూపిస్తున్నాడు దేవుడు అంటే మనకు సమీపంగా ఉన్నాడు. మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, దేవుడు పని చేస్తున్నాము, ఇంకా రెండో పని చేయలేదు కాబట్టి దేవుడు సంతోషించి జరగబోయే చెప్తున్నాడు. వాళ్ళు చూపిస్తాను. అందుకని ఉపవాసం ప్రార్థించారు. ఈ ఆహ్లాదకరమైన దినాలైనా ఉపవాసం ఉండండి. రాత్రి 5 నుంచి 7:30 వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఇక్కడ మాతో కలిసి ప్రార్థన చేయడానికి రండి. ఎవరు వచ్చినా రాకుండా మేము మాత్రం ఇక్కడే ఉంటాం. ఈ 40 దినాలు ఎందుకంటే తీర్మానం చేసుకున్నాం. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. వచ్చే వాళ్ళు వస్తున్నారు. అమ్మ వస్తుంది, గాలికేతలు ముగ్గురు వస్తున్నారు. మరి ఆ సునీతలు ఏదైనా ఊరిల్లారో మరి ఏం జరిగిందో మరి ఆ పిల్లలు నిన్న రాలేదు, ఊరు కూడా రాలేదు వాళ్ళు మరి ఏమైందో అట్లా అనమాట. అందుకని ఇప్పుడు దేవుడు యేసు ప్రభువుని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. ఈ గంట దినాల్లో ఆయన శిలువ ధ్యానం చేసుకోవాలి. మన కోసం ఆయన కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు. ప్రతి ఏం చదువుకున్నాం మనం? మన అతిక్రమంలో క్రియలు బట్టి అతను గాయపరచబడేను, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడేను. ఎందుకు కొట్టారు ఆయన్ని? కొరడాదెబ్బలు ఎందుకు కొట్టారు? ఆయన్ని శిలువలో కాళ్ళు చేతులు వేగులు ఎందుకు కొట్టారు? మొల కిరీటం ఎందుకు పెట్టారు? మరి 150 కేజీలు బరువుడిన ఆ శిలువను మీదేసి ఎందుకు వాళ్ళు అంత ఘోరంగా హింసించారు? ఆ కుటుంబంతా గోల్గొంత బండి ఎక్కించారు. ఒక పక్క దెబ్బలు కొరడాలతో కొడుతున్నారు, ఒక పక్కనేమో కొండ పైకి ఎక్కాలి, బరువు మీదేసుకుని కొండ ఎక్కాలి పైకి. ఎంత భారమైనటువంటి శిక్షలో తెలుసు అసలు. ఒక 50 కేజీలు సిమెంట్ మొత్తం నెత్తిమీద చెప్పుకుని 4 మెట్లు ఎక్కితే మనం ఎక్కలేము. ఇప్పుడు ఎక్కించాలని ఎవరైనా కొట్టుకుంటే ఎక్కించాలంటే ఏంటి మన పరిస్థితి? ఎంత బాధ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు సిమెంట్ మొత్తం నెత్తి మీద పెట్టి మెట్లు ఎక్కుతూ ఉండి ఎంతలో కూడా పడుతూ ఉండి ఎక్కించాడు అనుకోండి పైకి, ఒక 10 ఫ్లోర్లు ఎక్కించాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? ఎంత శ్రమది, ఎంత శ్రమది ఒకసారి ఆలోచించుకోవాలి మనం. ఎందుకు మరి దేవుడు మన కోసం ఆయన ఆ బాధ భరించాడు, ఆ శిక్ష భరించాడు? మన అతిక్రమ క్రియలకు, మన అతిక్రమ క్రియలకు అతను కొట్టబడింది. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడింది. మనుషులు చేసిన పాపానికి శిక్ష ఆయన మీద పడింది. ప్రజలందరూ చేసిన పాపాల నిమిత్తము పనిష్మెంట్ ఆయన ఒక్కడు అనిపించాడు. అందుకే అంత ఘోరమైనటువంటి శిక్ష. 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టారు. కొట్టి ఈ మీద ఇలా కొట్టి కిందకు లాగితే మాంసం అంతా కూడా చెదిరిపోయింది. 39 కొరడా దెబ్బలు. మరి మోయిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నామే. ఇప్పుడు ముళ్ళ కిరీటం పెట్టారా? ఆ ముళ్ళంట ఆ ముళ్ళు చెట్టు పేరు ఏదో చెప్పారట. అవి ఏం చేస్తారంటే మేకుల్లాగా సుందోటంగా ఉంటాయి. అవి వంగో అవి ఏం చేస్తుంది? ఆ ముళ్ళు కిరీటం పెట్టి కర్రెంట్ కొట్టినప్పుడు ఆ ముళ్ళు 7 ముళ్ళు అంట తలలో దింపడిపోయాయంట. తలలో దింపడిపోతే ఒక ముళ్ళు ఈ పంట దగ్గరికి వచ్చి ఆగినారు, ఒక ముళ్ళు ఈ పంట దగ్గరికి వచ్చాయి, ఈ ముళ్ళు పెద్ద దగ్గరికి వచ్చి ఆ ముళ్ళు సుమోటం అంటే దప్పన తెలుసు. దప్పన ఎలా ఉంటుంది? దప్పనలా ఉంటాయి అన్నమాట. దప్పనలా ఉంటాయి ముళ్ళు. ఫస్ట్ ఏం చేశారు? ఆయన్ని ముళ్ళ కిరీటం వల్ల ఆ ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. రక్తం వచ్చేసింది. ఓదా వస్తువులు పెట్టారు, తీసుకొని 9 దగ్గర నిలబెట్టారు. అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన శిరోమరణాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మనం. మన కోసం ఎందుకు అంతని శిక్ష ఆయన భరించవలసి వచ్చింది? మనిషి చేసిన పాపాలకు, మనిషి చేసిన అతిక్రమాలకు ఆయన ఒక్కడే శిక్ష భరించాడు. అందుకనే ఆయన మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ శిరోమరణ, ఈ శివ ధ్యానాలు, ఈ శ్రమ దినాలు మనమందరము గొర్రెల మీద త్రోవ తప్పిపోతుంది. దేవుడు, మహాదేవుడు
ఒక ప్రణాళికతోటి మనిషిని సృష్టించాడు. ఏంటి ఆ ప్రణాళిక? దేవదూతల కంటే గొప్పవాళ్ళుగా మనం ఉండాలి. దేవదూతల కంటే గొప్పవాళ్ళుగా మనం ఉండాలని దేవుడు మనం సృష్టించాడు. దేవదూతల కంటే గొప్పగా ఉండాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మనకంటే గొప్పవాళ్ళు దేవదూత. అంటే దేవదూత కంటే గొప్పగా ఉండాలి అని చేసిన మనిషి ఏం చేశాడు? దిగజారిపోయాడు. పాపం తెచ్చుకొని శాపం తెచ్చుకొని దిగజారిపోయాడు, పాడైపోయాడు మనిషి. మొట్టమొదటి పాడైపోయింది ఎవరు? ఆదాము. అవ్వ మోసపోయింది, సాతాను మోసం చేసింది, అవ్వ మోసపోయింది. దేవుడు ఏం చెప్పాడు? ఈ పండు మాత్రం తినకండి అని చెప్పాడు. ఈ తోటని అనిపించండి, ఈ నీళ్లు మొత్తం ఏదైనా ఒక సుందరమైన అందమైన చక్కని తోట వాళ్ళకి ఇచ్చి, మీరు ఈ పళ్ళు ఈ చక్కని వృక్షాలు ఇచ్చి ఈ ఫ్రూట్స్ అన్ని తినండి, ఈ ఒక్క పండు తినద్దని చెప్పి వాళ్ళు చక్కగా మళ్ళీ ఆ ఏదైనా తోట, అందులో 4 నదులు ప్రవహించే నదులు, చక్కని వాటరు, చక్కని తోట, ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి గాలి, ఆయన ఆకాశం, కింద భూమి. మీరు తినండి, త్రాగండి, సుఖించండి అని దేవుడు చెప్తే వాళ్ళు ఏం చేశారు? సాతానికి మోసపోయారు. సాతాను వచ్చింది అయితే ఆ పండు తినొద్దన్నాడా? అదేం కాదు. ఆ పండు తింటే మీరు కూడా ఆయనలాగా గొప్పవాళ్ళు అయిపోతారని తినొద్దన్నాడు. తెలుసా? తినొద్దన్న పండు తినేసింది. తను తిని ఆదాము పడేసింది, వాళ్ళు ఇద్దరు తినేస్తారు. ఎప్పుడైతే తిన్నారో దేవుడు చెప్పిన మాట ఆధ్యాత్మికమే పాపం. ఇప్పుడు ఆ పండులో లేదు, అక్కడ ప్రాబ్లము పండులో లేదు. పండు తిన్నంతరాని ఏం కాదు. ఎక్కడ వాళ్ళు చేసిన తప్పేంటి? దేవుడు చెప్పిన వాటిని అతిక్రమించారు. అది వాళ్ళు చేసింది. దేవుడు చెప్పిన వాటిని అతిక్రమించారు. అక్కడ వాళ్ళకి దోషం వచ్చేసింది, దాన్ని పాపం చేసేసారు వాళ్ళు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వచ్చేసింది, శాపం వచ్చేసింది. ఏమైపోయారు? సిగ్గు వచ్చింది, చెట్ల తట్టు దాక్కున్నారు. అంజూరపు ఏటయ్యి పచ్చగా అంటే ఆకులు చుట్టుకుని చెట్ల తట్టును దాక్కున్నారు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే దేవుడు చెప్పినట్టు వినలేదు. దేవుడు చెప్పినట్టు వెళ్ళకపోతే మన పరిస్థితి కూడా అంతే. దేవుడు ఆజ్ఞ లోపడకపోయినా, దేవుడు చెప్పినట్టు వెళ్ళకపోయినా, దేవుడు ఎందుకు భయభక్తులు లేకపోయినా మన పరిస్థితి కూడా అంతే. సిగ్గుపడే పరిస్థితి అవుతుంది, ఊడపడే పరిస్థితి అవుతుంది, అవమానపడే పరిస్థితి అవుతుంది, దిగులు పడే పరిస్థితి అవుతుంది, వేదన పడే పరిస్థితి అవుతుంది, బాధపడే పరిస్థితి అవుతుంది. ఏంటా బాధ? శరీరం అనారోగ్యంతో బాధపడే పరిస్థితి. వేదన ఏంటా? వేదన నీ పిల్లల గురించో లేదా నీ కన్నవాళ్ళ గురించో నీ వేదన. ఏంటా? దుఃఖం, ఐకికమైన విచారాలు. అదే నువ్వు దేవుడు చెప్పినట్టు కరెక్ట్ గా ఉండదు, నీకు ఐకిక విచారం ఉండదు, నీకు దుఃఖం ఉండదు, వేదన ఉండదు, నీకు దిగులు పడేది ఉండదు, సిగ్గుపడేది ఉండదు, అవమానపడేది ఉండదు. అవమానం ఎప్పుడు వస్తుంది? నిందలు ఎప్పుడు వస్తాయి? దేవుడి మాటకి దేవుడు చెప్పినట్టు వినకపోతే మన నిందలు వస్తాయి. దేవుడు చెప్పినట్టు. అందుకనే మనం ఎట్లా ఉండాలి? నోవహు వలె ఉండాలి. నోవహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడు. ఆ కాలంలో నోవహు ఒక్కడే నీతిమంతుడు. ప్రజలందరూ చెడిపోయారు, అందరూ పాపం చేస్తున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, పెళ్లికి పుచ్చుకుంటున్నారు, ఎవరి పనులలో మునిగిపోయారు. అప్పుడు నోవహు ఒకడే నీతిమంతుడిగా ఉన్నాడు, నోవహు ఒకడే ప్రార్థన చేస్తున్నాడు, నోవహు ఒకడే దేవుడు యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ నోవహునితో మాట్లాడాడు దేవుడు, నీతిమంతులతో మాట్లాడతాడు దేవుడు. నోవహుతో ఎందుకు మాట్లాడాడు? నోవహు నీతిమంతుడిగాను ఆయన సన్నిధిలో నిందారహితంగా ఉన్నాడు. అంటే నింద వేయడానికి కూడా అవకాశం లేకుండా ఉన్నాడు. ఇప్పుడు నింద వస్తుంది. ఎలా వస్తుంది నింద? అంటే నిందారహితంగా ఉండాలి. అంటే ఎవరు రావడం వచ్చింది చర్చి, నన్ను వర్షం నుంచి తీసుకెళ్ళమంటారు. నన్ను ఆవిడ చర్చి రావడం నేను రావద్దని చెప్పాను. అలా అంటారు అన్నమాట. ఇంకో 10 మంది పాలు తీసుకుంటారు, 10 మంది తలపట్టుకుంటారు, 10 మంది ఇంకా రకరకాల జనాలు ఉంటారు. అందుకని పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరిశుద్ధంగా ఉందని చెప్పిన మన భోగం, బంధుత్వం ఉందని చెప్పిన మన భోగం,
ఆత్మీయంగా పడిపోయినా చచ్చిపోతాను ఏమని అలా ఇద్దరు ఆత్మీయ నాకు తెలిసి ఒకరు ఆత్మీయంగా పడ్డారు, వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఎలాగా 3 నెలల నరకం అంటే ఏంటో బతుకుండగానే నరకం చూసి మళ్ళీ చచ్చిపోయారు. కారణం ఆత్మీయంగా పడిపోయారు, పాపం చేసేసారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో ఆవిడ ఏం చెప్తాము, అందుకని చాలా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దెయ్యం కూడా మోసం చేస్తుంది అన్నమాట, వాళ్ళను దూరిపోయి దెయ్యం మోసం చేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అది దేవుడు మహాప్రభుని బట్టి నా పరిశుద్ధతను దేవుడే కాపాడుతున్నాడు, ఆయనే కాపాడుతున్నాడు నా పరిశుద్ధతను. నాకు ఆలోచన వచ్చినా ఆయన ఊరుకోడు, అది నా పరిస్థితి. నాకు ఆలోచన వచ్చినా ఆయన ఊరుకోడు, గర్తిస్తాడు. దేవుడు గర్తించే మనుషుడు ధన్యుడంట, దేవుడు గర్తించే మనుషుడు ధన్యుడంట. ఏమన్నా గర్తిస్తున్నాడా దేవుడు? గర్తింపు లోబడాలి. దేవుడు గర్తిస్తే ఆ గర్తింపు లోబడాలి. దేవుడే గర్తించడానికి ఆ మనుషుడు ధన్యుడంట. తెలుసా మీకు? ఇప్పుడు తండ్రి బిడ్డని గర్తించడానికి ఆ బిడ్డకి మంచిదా చెడ్డదా? మంచిదే కదా. అలాగే దేవుడు గర్తిస్తే మనకు మంచిదే కదా. దేవుడు గర్తించే బిడ్డ మనుషుడు మంచివాడు అంటే ధన్యుడు. అంటే ఆయన పాపంలో పడినవాడు దేవుడు, పరిశుద్ధతను కాపాడుతాడు దేవుడు. పౌలు గారిని దర్శించి, పౌలు గారి మీద వెలుగుతో దర్శించి, పౌలు గారి పరిశుద్ధతను కాపాడి జై జీతాలు ఇచ్చాడు దేవుడు పౌలు గారికి. పౌలు గారి చేత గొప్ప సేవ చేయించుకున్నాడు, సంఘాలు కట్టించాడు, జై జీతాలు ఇచ్చాడు దేవుడు. మరి దేవుడు తోడుగా ఉండి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే దేవుడు స్వయంగా ఆయనతో మాట్లాడాడు. దేవుడు ఆత్మ అడ్డగించిన రాయబడి ఉంటుంది. అంటే దేవుడు ఆత్మ మనతో మాట్లాడితే ఎంత గొప్ప అదృష్టం అట్లా దేవుడు ఆత్మ మాట్లాడితే. అందుకని దేవుడు మనం తప్పించే మనుషుడు దేవుడు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన శిలువను జ్ఞాపకం చేయాలి. ఆయన భయంకరమైనటువంటి శిక్షను భరించాడు మన కోసం, ప్రజలందరి కోసం. ఆయన సమస్త మానవ శరీర ఆత్మలకు దేవుడై ఉండి సమస్త మానవ శరీర ఆత్మల కోసం ఈ లోకానికి వచ్చి ప్రజలందరి పాపాల నిమిత్తం పట్టబడి హింసించబడి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అని అన్నాడు కదా, అతను నలగబట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యాను, ఆయనకు అతనికి వ్యాధి కలుగజేసాను, అతను తను తాని అపరాధ పరిహారం బలిగా చేయగా అతని సంతానం చూచును, అతను దీర్ఘాయుష్మంతుడు ఎవరి ఉద్దేశం అతను వల్ల సఫలమగును. దీర్ఘాయుష్మంతుడు యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు, అదృశ్య దేవుడిగా ఉన్నాడు, ఆత్మ సంచారం చేస్తున్నాడు. కోటాను కోట్ల మంది పాపులను పరిశుద్ధులుగా మార్చేశాడు, రక్షించుకున్నాడు. రాజ్యాన్ని, నీతి రాజ్యాన్ని స్థాపించాడు. అది పరలోక సంబంధమైన రాజ్యాన్ని భూలోకంలో స్థాపించాడు. ఆ రాజ్యాన్ని మన మధ్యలోనే ఉంచాడు. ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచాడు. అదృశ్య దేవుడిగా మాట్లాడుతున్నాడు, స్వరం వినిపిస్తున్నాడు, ఆత్మకార్యాలు చేస్తున్నాడు, ఆత్మదేవుడిగా మాట్లాడుతున్నాడు, సంఘానికి శిరస్సుగా ఉన్నాడు, పరిశుద్ధులను సిద్ధపరుస్తున్నాడు. ఆయన రాకడ కొరకు, ఆయన రాకడ కొరకు ఆయన పరిశుద్ధుల్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఇంత శాస్త్రం యేసు ప్రభువుని నమ్మవా? ఇంత శాస్త్రం యేసు ప్రభువుని నమ్మవా? ఆయన మీద విశ్వాసం ఉంచవా? ఆయన మన కోసం ప్రాణం పెట్టాడన్న సంగతి తెలియదా? ఆయన మన కోసం నలపట్టుబడ్డాడన్న సంగతి తెలియదా? మన అతిక్రమ క్రియ పెట్టి ఆయన శిక్షించబడ్డాడన్న సంగతి తెలియదా? మన పాప శిక్షను భరించాడు. అందుకని యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఎలా ఉన్నామో మనం పరిశోధన చేసుకోవాలి. మన విశ్వాసం ఎలా ఉందో పరిశోధన చేసుకోవాలి. రాకడ సమయంలో అసలు మనం ఎలా ఉన్నాం, మన భక్తి ఎలా ఉంది, మన పనులతోటి మన మన అప్పుడు రాకడ అతి సమీపంగా ఉందండి, అతి సమీపంగా ఉంది. ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంది? అంచుకాలం ఇది, కృపాకాలం ఇది, ఇది సంఘకాలం, ఇది ప్రజలు రక్షించబడే కాలం. దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ప్రజల మీద. మరి ఈ కాలంలో మన భక్తి ఎలా ఉంది, మన విశ్వాసం ఎలా ఉంది? మరి ఎవరు ఎత్తపడతారు, ఎవరు దిగబడతారు? ఎత్తబడేవాళ్ళు ఎవరు, ఇవ్వబడేవాళ్ళు ఎవరు? రక్షణాత్మైన మారు మనసు పొంది, అంటే బాప్తిసం తీసుకుని రక్షణాత్మైన మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ అనే సర్వాంగ కవచం ధరించుకుని సత్యమైన గట్టి పట్టుకుని విశ్వాసమైన గాలి పట్టుకుని పరిశుద్ధాత్మ వరం పొందుకుని ఆత్మశక్తి కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఆత్మ నడిపింపు కలిగి
ఆత్మపూర్ణుడై ప్రార్థన చేసే వాళ్ళు ఎత్తబడతారు. ఈ క్వాలిటీస్ ఉన్నాయా? ఈ క్వాలిటీస్ ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఆయన నడిపిస్తున్నాడా? ఆత్మపూర్ణుడై ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మ అన్యులను సిద్ధులను నూనె కలిగి బుద్ధి కలిగిన కన్యకుల వలె ఉండాలి. సిద్ధులను నూనె లేకపోతే ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకులు అన్నారు. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్యలు ఏం చేశారు? నూనెతో సిద్ధపడి ఉన్నారు. బుద్ధి లేని కన్యలు ఏం చేశారు? నూనె లేదు. వీళ్ళు అడుగుతున్నారు, అసలు నూనె ఇవ్వండి. లేదు 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 మాకే సాగు అన్నారు. ఈలోపల పెండ్లి కుమారుడు వచ్చేసాడు. బుద్ధి కలిగిన కన్యలు ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్యలు విడబడ్డారు. కాబట్టి నువ్వు బుద్ధి కలిగిన కన్య వలె ఉంటావా? బుద్ధి లేని కన్య వలె ఉంటావా? బుద్ధి కలిగిన కన్య వలె అంటే నువ్వు సిద్ధులను నూనె అంటే నూనె అంటే దేవుని సాదృశ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు హృదయంలో కలిగి ఉంటే నువ్వు ఎత్తబడతావు, ఆ పరలోకాన్ని ఎత్తబడతావు. ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నువ్వు విడవబడతావు. అందుకనే పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే నువ్వు రక్షించబడాలి. రక్షణాత్మని మార్మన్స్ పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, దేవునితో అంటుకట్టబడాలి, దేవునితో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్యం చదవాలి, లోకం పూర్తిగా విసర్జించాలి. లోకం నుంచి వేరుపరచబడిన వారై లోకాన్ని విడిచిపెట్టేసి దేవునిలోకి వచ్చేసి దేవునితో అంటుకట్టబడి నువ్వు ఆత్మపూర్ణుడై ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ నడిపింపు నీకుంటే, దేవుని ఆత్మ చేత నడిపించబడితే, దేవుడు నీకు ఆలోచనలు ఇస్తే దేవుడే సిద్ధపరుస్తాడు. నీ రాకడ ఆయన రాకడికి ఆయనే సిద్ధపరచుకుంటాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడిని కలిగి ఉండాలి. ఆత్మ దేవుడు మనలో ఉండాలి. దాన్ని ఏమంటాడు వాక్యము? దాన్ని అందరూ అంగీకరించారో వాళ్ళందరికీ కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఆయన అంగీకరిస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటే, దేవుడు ఆత్మను పొందుకుంటే ఆయన కుమారుడు అవుతాం. ఆయన కుమారుడు అయితే ఆయన శ్వాసంలో వారసుడు అవుతాం. ఆయన కుమారుడుగా ఉంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. ఆయన కుమారులను తీసుకుపోతాడు, కుమార్తెలను తీసుకుపోతాడు. ఆయన కుమార్తెలను తీసుకుపోతాడు. అక్కడ ఏంటంటే ఈ యొక్క ఉపవాస దినాల్లో ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా లేదా పరీక్షించుకొని నిజంగా రక్షణ పొందుకొని ఆత్మ నడిపింపు కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఆత్మపూర్ణుడై ప్రార్థన చేస్తూ పర్వతానికి సిద్ధపడుతూ ఉండాలి. ఎందుకంటే ఈ లోక స్నేహం దేవుడితో భయం, ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ విడవబడితే మా తర్వాత భవిష్యత్తులు మనకి ఆ తర్వాత రక్షణ పొందుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడే దేవుడిని హృదయంలో చేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకొని దేవుడు ఆత్మ కలిగి ఆత్మపూర్ణుడై ప్రార్థన చేస్తూ దేవునితో సహవాసం కలిగి జీవిస్తూ ఉన్నాం. అతి ప్రభు మనకి దేవుడు దయచేయాలి కాదు.